హాయ్ ఫ్రెండ్స్, మేము డ్యూటీ నుంచి వచ్చే దారిలో గుమ్మడల్లలో మన దుర్గమ్మ పండుగ జరుగుతుంది. సో కొద్దిసేపు చూద్దామని చెప్పి డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ వచ్చేసినాము. సో ఇక్కడ ఎట్లా ఉందో ఏం జరుగుతుంది అనేది మొత్తం చూపిస్తాము. ఒకసారి చూడండి. వీడియోని వేస్తే ఖచ్చితంగా లైక్ కొట్టండి, ఓకేనా? చూపిస్తాం మొత్తం. ఇక్కడ మంచిగా ఫెస్టివల్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. బోనాలు చేస్తారు మేము స్పెషల్గా. ఈ బోనాల కార్యక్రమం అయితే ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కొట్టండి. ప్రతి గల్లీ నుండి డప్పులు కొట్టుకుంటా ఇట్లయితే బోనాలు అయితే ఎదుర్కొని వస్తారనమాట. ఇట్లా బోనాలు తీసుకొని వచ్చేసి అమ్మవారికి టెంపుల్ చుట్టూ తిప్పుతారు. ఇది మన తెలంగాణలో బోనాలు బతుకమ్మలు అంటేనే స్పెషల్. సో అలాంటి బోనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆషాఢ మాసంలో అయితే ఫుల్ బోనాలు ప్రతి ఊర్లో జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఆషాఢం వెళ్ళిపోయేసరికి అయితే అన్ని ఊర్లలో కంప్లీట్ అయిపోతే కొంతమంది అయితే శ్రావణంలో కూడా బోనాలు చేస్తారు. ఇక్కడ ఈ ఊర్లో అయితే ఎల్లమ్మ బోనాలు, పోషమ్మ బోనాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇది దుర్గమ్మ బోనాలు చేస్తారు అనమాట. ఈ గుమ్మడిదల అనే విలేజ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ జనాలు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి గల్లీ బోనాలు, ఎవరు గల్లీ బోనాలు వాళ్ళు ఎత్తుకొని వచ్చి ఇట్లా అమ్మవారికి గండ దీపాలతో బోనాలు ఎత్తుకొని వచ్చి అయితే ఇట్లాగా అమ్మవారికి ప్రసాదం అవన్నీ సమర్పించి వెళ్ళిపోతారు అనమాట ఇంట్లోకి. మళ్ళీ ఇక్కడ పోతరాజుల వీరంగము. సో బోనాల పండుగ అంటేనే పోతరాజుల వీరంగం అయితే చాలా ఉంటుంది. అలాగే పోతరాజులు అయితే చాలా మంది అయితే వస్తూ ఉంటారు. చూసిరు అందరూ పోతరాజుతో మంచిగా బొట్టు పెట్టించుకొని సెల్ఫీలు తీసుకొని వెళ్ళిపోతుంటారు. గుమ్మడిదలలో బోనాల పండుగ అంటే ఇది దుర్గమ్మ తల్లి టెంపుల్ రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట. రోడ్డు పక్కనే ఉండేసరికి అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది ఇక్కడ. బోనాల పండుగ స్టార్ట్ చేస్తే ఎంత వర్షం వచ్చినా కానీ, వర్షంలో అయినా కానీ బోనాలు అయితే ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. సో ఎక్కడైతే స్టాప్ చేయకుండా ఇట్లా చూశారు కదా, బోనాలు అయితే ఖచ్చితంగా తిప్పాల్సిందే అమ్మవారికి. అందరూ వచ్చి పోతరాజుతో ఫోటోలు దిగుతుంటే మేము ఎందుకు దిగొద్దని మేము కూడా పోతరాజుతో ఒక ఫోటో అయితే దిగేసినాము. చూసిరు కదా సెల్ఫీ. మా దోశ అయితే పొద్దుగాల నుంచి చెప్తున్న బోనాల పండుగ అక్కడికి పోదామని. మేమైతే ఇంకా డ్యూటీ అయిపోగానే ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. మరి యొక్క ఆర్కెస్ట్రాతో మన దుర్గమ్మకి మరెన్నో మన ఊరికి మంచి జరగాలని కోరుకుంటారు. అందరూ పైకి చూస్తున్నారు ఏందనుకుంటారా, పైన మాత్రం పటాకులు అయితే పటాపటా వెళ్తూ ఉన్నాయి. కొంచెం ముందున్న తెలంగాణలో బోనాల పండుగలు, బతుకమ్మ పండుగలు వచ్చినాయంటే చాలు ఇంకా ఆడపిల్లల అందాలకైతే అసలు కరువే ఉండదు. కొత్త కొత్త బట్టలతో మంచిగా ముస్తాబై బయటికి వెళ్తారు. ఊరు మొత్తం చుట్టాలతో మంచిగా జరుపుకునే పండుగలు ఏమైనా ఉన్నాయంటే బతుకమ్మ పండుగ ఒకటి, ఇట్లాగా బోనాల పండుగ ఒకటి. ఇట్లా మంచిగా ఘనంగా జరుపుకుంటారన్నమాట ప్రతి 2 పండుగలు అయితే. బోనాలు తిరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ పక్కన కల్చరల్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేసిర్రు. కొంతమంది డాన్సర్స్ని తీసుకొచ్చి అయితే ఇక్కడ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేసిర్రు. అందరైతే ఇంకా దానికోసం వెయిటింగ్.
ఆడవాళ్ళందరూ బోనాల పండుగలకి బోనాలు ఎత్తుకొని తిరుగుతూ ఉంటే మగపిల్లలు మొత్తం అయితే ఇక్కడ ప్రోగ్రామ్ అయితే ఎంజాయ్ చేస్తుర్రు. ఇక్కడ ముంగడ డాన్సర్స్ మంచిగా డ్యాన్స్ చేస్తున్నారనమాట. సో రాజకీయ నాయకులు అలాగే గ్రామానికి సంబంధించిన యువకులు అందరూ కలిసి ప్రోగ్రామ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ తెలంగాణలో జరిగే ఈ 2 పండుగలు అయితే చాలా మంచిగా చేసుకుంటారు. మన ఆంధ్ర సైడ్ వాళ్ళు కానీ ఇట్లాంటివి బోనాల పండుగలు అయితే చేయరు అనుకుంటా. సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ డాన్సర్లు అయితే మొత్తం మేకప్లు వేసుకొని అయితే మంచిగా రెడీ అయి ఉన్నారు స్టేజ్ మీద. సో ఇప్పుడైతే మ్యూజిక్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అందరూ ఎవరు బట్టలు వాళ్ళు చూసుకొని అయితే చాలా సంబరపడిపోతున్నారు వాళ్ళు. ఇక్కడ డ్యాన్స్ చేయడానికి అయితే డాన్సర్లు చాలామంది అయితే మేకప్ వేసుకొని చాలామంది వచ్చారు. కాకపోతే స్టేజ్ చిన్నగా అయిపోయింది వాళ్ళకి. సో అందరూ వెనకాలకి అయితే వెళ్ళిపోయారు. మొత్తం డాన్సర్లు అందరూ వెనకాల ఉన్నారు. Ringo, start music. ఈ డాన్సర్లను ఎక్కడి నుంచి తెచ్చారో కానీ చాలా మంచిగానైతే చేస్తున్నారు. సో చూసిరు కదా, నాలుకలు మొత్తం బయటకు తీసేసి డాన్స్ చేస్తారు. భయంకరంగా ఉన్నది వాళ్ళ వేషధారణ మాత్రం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే వీడియోకి అయితే లైక్ కొట్ట, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేసి అయితే ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే కొద్దిసేపు చూసి అయితే మేమైతే బయటకు వచ్చేసినాము. ఎందుకంటే ఇక వర్షం పడుతుంది, ఇంటికి వెళ్ళి టైం అయిపోయిందని వచ్చేస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. సో మేమైతే ఇప్పటిదాకా అక్కడ ప్రోగ్రామ్ దగ్గర ఉన్నాము. కాకపోతే ఏంటంటే వర్షం పడుతుంది. ఇంకా వర్షంలో ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఎట్లా వచ్చింది, డ్యూటీ నుంచి వచ్చినాం కదా. సో అక్కడ నుంచి అయితే ఆ ప్రోగ్రామ్ అక్కడ కొద్దిసేపు చూసి అయితే వచ్చినాము. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉందాం, బాయ్. Yeah.